హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో వితౌట్ ఓవెన్ షుగర్ బెల్లం లేకుండా కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో డేట్స్ని ఈ విధంగా గింజలు లేకుండా ఒలుచుకుంటున్నాను. ఇలా 1 by 1 గింజలు లేకుండా తీసుకోవాలి. నేను తీసుకునే డేట్స్ ఓన్లీ 2 మెంబర్స్కే కాబట్టి నేను కొన్ని డేట్స్ మాత్రమే తీసుకున్నాను. ఇలా డేట్స్కున్న సీడ్స్ అన్ని తీసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా డేట్స్ అన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం పాలని కాచుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేసుకోవాలి. డేట్స్ అన్ని మునిగే విధంగా ఎన్ని పాలు సరిపోతాయో అన్ని పాలు వేసుకోవాలి. ఇలా పాలను వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గడితో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 hour పాటు ఇలా సోక్ చేసుకోవాలి. ఇలా 1 hour పాటు సోక్ అయ్యేలోపు మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని కట్ చేస్తున్నాను. నేనైతే వాల్నట్స్ ఇలా పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇలా వాల్నట్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత పిస్తా పప్పును కూడా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఏ నట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. ఇలా పిస్తా పప్పును కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా డేట్స్తో చేసిన కేక్ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా స్వీట్ చేయాలనుకుంటే ఇలా చేసి పెట్టండి. అలాగే నా దగ్గర అవైలబుల్లో ఉన్న బాదం పప్పును కూడా ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న డేట్స్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ డేట్స్ అన్నీ ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా మెత్తటి పేస్ట్లా మనం మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. అందులో నేను 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. అందులోనే మనం మెల్ట్ చేసుకున్న బటర్ని ఇలా వేసుకోవాలి. బటర్ అనేది పర్టికులర్గా కొలత అనేది ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 1 కప్పు తీసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఈ బేకింగ్ పౌడర్ వేసే క్లిప్ నాకు మిస్ అయింది. ఎలాంటి పిండి ముద్దలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా కలుపుకొని ఒక 2 minutes పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉప్పును వేసుకోవాలి. మీకైతే ఇలాంటి ఒక చిన్న స్టాండ్ అవైలబుల్లో ఉంటే పెట్టుకోండి, లేదంటే ఒక ప్లేట్ని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ స్టవ్ వెలిగించుకొని ఇలా స్టాండ్ని పెట్టుకున్నాను. ఇలా మూత పెట్టుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 minutes వరకు ఇలా బేక్ చేసుకున్నా. అది బేక్ అయ్యేలోపు ఒక గిన్నెకి ఇలా నెయ్యి రాసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డేట్స్ కన్సిస్టెన్సీలోకి ఇలా డ్రై ఫ్రూట్స్ని మనం కట్ చేసుకున్నాం కదా, ఇలా కొన్ని వేసుకుంటున్నాను. కొన్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మనం నెయ్యి రాసుకొని ఉంచుకున్న బౌల్లోకి ఈ కన్సిస్టెన్సీని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 times ఇలా ట్యాప్ చేయాలి, ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా. మనం ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసి పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఇడ్లీ కుక్కర్లో ఇలా ఉప్పు వేసి బేక్ చేసుకున్నాం కదా, ఇలా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసిన డేట్ కన్సిస్టెన్సీని ఇడ్లీ పాత్రలోకి ఇలా ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకొని ఒక 15 minutes వరకు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి 15 to 20 minutes తర్వాత ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఇలా నైఫ్కి పిండి అంటితే మనకి ఇంకా బేక్ అవ్వనట్టు. ఇంకా ఒక 5 minutes వరకు బేక్ చేసుకోవాలి. మళ్ళీ 5 minutes తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఇలా కుక్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మనం నైఫ్తో ఇలా లోపలికి ఇలా పెట్టి చూస్తే మనకి పిండి అంటుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. చూడండి నేను ఈ విధంగా బయటికి తీసుకొని ఇలా ఎడ్జుల్ని నైఫ్తో కట్ చేస్తున్నాను. మనం కేక్ని ఈజీగా ఈ విధంగా తీసుకోవచ్చు. చూడండి నాకు ఈ విధంగా కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా హెల్దీ అండ్ ఈజీ ప్రాసెస్. డేట్స్ అండ్ గోధుమ పిండితో మనం హెల్దీగా ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.